నమస్కారం మిత్రులారా, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొన్న ఇటీవల అసెంబ్లీ ఎన్నికల 5 రాష్ట్రాల్లో జరిగిన తర్వాత పార్లమెంటు సభ్యుల ఆయా పార్టీల యొక్క పార్లమెంటు సభ్యుల యొక్క పదనిసలు మనకు వినబడుతున్నాయి, కనపడుతున్నాయి. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2 కీలకమైనటువంటి బిల్లులను పెట్టి ప్రతిపక్షాల మెడలపై కత్తిపెట్టి మీరు ఆమోదిస్తారా లేదా మేము ప్రజల్లోకి వెళ్ళి మీరు ఆమోదించరు అని చెప్పి మిమ్మల్ని చిత్తుగా ఓడించాలి అని ప్రయత్నం చేశారు. కానీ ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండి ఇండియా కూటమి బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్రలను తిప్పికొట్టింది. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్ విభజనను ఆపివేయగలిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఉండేటువంటి లొసుగులను సరిచేయకుండా దాన్ని ఆమోదించొద్దు అని చెప్పగలిగింది. అక్కడ నాది 56 ఇంచులని చెప్పినటువంటి నరేంద్ర మోడీ, మాకు తిరిగేలేదని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం బొక్కబోర్ల పడ్డది. ఎన్నికల ముందు సెల్ఫ్ గోల్ చేసుకున్నది. ఎన్నికల ముందు అది తాను పెట్టేటువంటి బిల్లులు ఓడిపోవటంతో నల్లబొకాలు వేసుకొని బయటకు వచ్చిన పరిస్థితి. ఇక అప్పటి నుంచి మొదలేశారు ఎలా 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 అని. ఏం చేశారో చూద్దాం మిత్రులారా. అసెంబ్లీ ఎన్నికల తర్వాత, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత, బెంగాల్ ఎన్నికల తర్వాత ఏం జరిగిందంటే బెంగాల్లో ఉండేటువంటి తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ పార్టీని నిట్ట నిలువున చీల్చింది బీజేపీ. సుమారు 28 మంది లోకసభ సభ్యుల్లో 20 మందిని తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేయించి, లేక తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, మీ పార్టీలో ఉండము అని బయటకు వచ్చి, మేము సపరేట్ గా మాకు సీట్లు కేటాయించండి అని పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా గారిని కోరి చేసుకున్నారు. బీజేపీ అండదండలతోటి కనసన్నల్లోనే జరిగింది. కేరళలో ఏం జరిగింది? కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటికీ కేరళలో అక్కడ పినరయి విజయన్ సిపిఎం పార్టీ కేంద్ర నాయకులు, కేరళలో తిరుగులేని నాయకుడు, నిన్నటిదాకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పైన ఈడీ పేరుతో రకరకాల దాడులు బీజేపీ ప్రభుత్వం చేసింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా అసెంబ్లీలో బీజేపీ దాడులు చేయడానికి ప్రయత్నం చేసింది. తమిళనాడులో ఏం జరిగింది? తమిళనాడులో ఏఐడిఎంకే ఓడిపోయి బీజేపీ ఊహించని విధంగా దళపతి విజయన్ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ అది కూడా ఆ ముఖ్యమంత్రి కాకుండా చేయటం కోసం బీజేపీ అడదడలటువంటి ఏఐడిఎంకే తోటి పావులు గదిపింది. చివరికి అది ఫలించలేదు. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే సంబంధించినటువంటి 6 ఎంపీలు మాకు సపరేట్ గా సీట్లు కేటాయించండి అని ఓం బిర్లాను కోరటం, ఓం బిర్లా సీట్లు కేటాయించడం వెంటనే జరిగిపోయింది. వాళ్ళు సిండే వర్గంలో చేరుతారు, అంటే బీజేపీ అనుకూల వర్గంలో చేరుతారు అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? మాకేం తెలుసు, మేమెవ్వరిని పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించట్లేదు, మేమెవరిని డబ్బులు పెట్టి కొనటం లేదు, మేమెవరిని భయపెడటం లేదు. వాళ్ళే మా నరేంద్ర మోడీ గారి పరిపాలన నచ్చి మెచ్చి, బీజేపీ విధానాలు నచ్చి మెచ్చి బీజేపీలో చేరుతున్నారు. దానికి మేమేం చేయాలి? ప్రజాస్వామ్యంగా వారికి ఉన్నటువంటి హక్కు అని బీజేపీ చెప్తా ఉంది. ఒక్కసారి ప్రజలు గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు, తెలివితక్కువోళ్ళు అనుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకి మీరు చెప్పేటి అన్ని వినటానికి ప్రజల చెవులలో మీరు పెట్టేటువంటి కాలీఫ్లవర్స్ అవుతున్నాయో అవి పెట్టించుకోవటానికి ప్రజలు సిద్ధంగా ఉండరా? భారత ప్రజలు సిగ్గుండాలి కేంద్ర ప్రభుత్వ నాయకులు ఆ విధంగా మాట్లాడటానికి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ 20 మంది ఎంపీలు మా దాంట్లో చేరబోతున్నారని ఉత్తరప్రదేశ్ యొక్క డిప్యూటీ స్పీకర్ మాట్లాడతాడు. బీజేపీ నాయకుడు ఉత్తరప్రదేశ్ లో ఉండేటువంటి బీజేపీ మంత్రి మాట్లాడతాడు మా దాంట్లో చేరబోతున్నారని. అరే, మీకొక విధానాల పైన, సిద్ధాంతాల పైన మేము నడుస్తాం అని చెప్తారే, మీ దాంట్లో చేరంగానే ఆ సిద్ధాంతాలు వచ్చేస్తాయి వాళ్ళకు. తెలుగుదేశం పార్టీ నుంచి మీ దాంట్లో చేరినటువంటి పార్లమెంటు సభ్యులే వీటికి ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి వాడుకుంటున్నారనేటువంటి అపవాదం ఉంది. రేపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోవడానికి కూడా పవన్ కళ్యాణ్ ని గాని, లేదా ఆ చంద్రబాబు నాయుడు నుంచి వచ్చి మీ దాంట్లో చేరినటువంటి పార్లమెంట్ సభ్యుల్ని గాని మీరు వాడుకోబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ప్రజలు ఏం తెలియదు, అమాయకులు, ఎడ్డి వాళ్ళు అనుకునేరు. మీరు చెప్పేటువంటి నీతి, మీరు చెప్పేటువంటి సిద్ధాంతం, మీరు చెప్పేటువంటి ఆర్ఎస్ఎస్ లేక దాని యొక్క ఆలోచనలు ఏతున్నాయో అవన్నీ ట్రాష్, అబద్ధం, పచ్చి అబద్ధం. మీకున్న సిద్ధాంతం వల్ల అధికారాన్ని కాపాడుకోవటం, నాయకత్వంలోకి రావటం, పరిపాలనలోకి రావటం, ప్రభుత్వంలోకి రావటం, కార్పొరేట్ శక్తులకు దేశాన్ని దోచిపెట్టడం తప్ప మీకు వేరే సిద్ధాంతం లేదు.
మీరు చెప్పే సిద్ధాంతం దేశభక్తి సిద్ధాంతం కాదు, దేశ ద్రోహ సిద్ధాంతం. మీరు చేసే చర్యలు కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్తలకు తొత్తులుగా మారటం తప్ప మరొకటి కాదు. మన సైనికుల్ని, మన నావికుల్ని చంపేస్తే కనీసం ఖండించలేనటువంటి ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి. మోడీ ఆయిల్ కొనొద్దంటే కొనలేనటువంటి ప్రధానమంత్రి. మోడీ ట్రంప్ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాబట్టి మీరా చెప్పేది? మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అన్ని రాష్ట్రాలలో కూడా కదిలించి ఏదో రూపంలో మీ దారిలోకి తెచ్చుకోవడానికి ఎందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు? సులభంగా అందరికి అర్థమవుతుంది. ఏదో రూపంలో పార్లమెంటు పునర్విభజన చేసి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యమే లేకుండా ఉత్తరాది రాష్ట్రాల బలంతోటే మీ అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనేటువంటి కుట్రలో భాగంగానే ప్రతిపక్ష పార్టీలను మీరు చీరుస్తున్నారు. అంతేకాదు, మహిళల రక్షణ పేరుతో, మహిళలకు మీరు సంరక్షించిన పేరుతో, మహిళా బిల్లు పేరుతో మీరు పెట్టేది ప్రతిపక్ష పార్టీలు చెప్పేటువంటి సవరణలు కానీ వాదనలు కానీ వినకుండా చేయకుండా వాటన్నిటి కారదోలి వాళ్ళన్నిటి కాడ రాసి మీరు అనుకునే విధంగా మహిళా బిల్లులు నెగ్గించుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పార్లమెంటు సభ్యులను కొంటున్నారు, పార్లమెంట్ సభ్యులతో బేరసారాలు చేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలను చీలుస్తున్నారు. 543 మంది లోకసభ సభ్యులు ఉంటే అందులో 2/3 మెజార్టీ రావాలి రాజ్యాంగానికి సవరణ చేయాలి అంటే 362 మంది లోకసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు మద్దతు ఉంటే తప్ప రాజ్యాంగానికి సవరణ చేయలేరు. ఆ రాజ్యాంగ సవరణ కేవలం మహిళా బిల్లు లేదా కేవలం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనకే పరిమితం అవుతుందా? లేదు, ఈ రాజ్యాంగాన్ని తీసేసి మనవాద రాజ్యాంగాన్ని ప్రతిష్ఠిస్తారా? చెప్పలేం. ఇప్పటికే కావలసినంత ఉన్మాదాన్ని ఎక్కించి ఉంచారు, ఇంకా ఎక్కిస్తా ఉన్నారు. 362 మంది పార్లమెంటు సభ్యుల అవసరం ఉంటే బీజేపీకి ఇప్పుడు ఉన్నది ఎంత? బీజేపీ కానీ దాని మిత్రపక్షాలన్నిటి కలుపుకొని ఎన్డీఏ కూటమి బలం ఎంత? 293 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇంకా 69 మంది ఎంపీలు వాళ్ళకు కావాలి. 69 మంది ఎంపీలను వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ పార్టీలో చేర్చుకోవాలి, లేదా నయానా భయానా రకరకాలుగా చేయాలి. అలా చూసినప్పుడు 20 మందిని ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ని తీల్చి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 6 మంది ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నుంచి విడిపడి సపరేట్ గా వాళ్ళు బీజేపీకి మద్దతు పలకటం కోసం సిండే వర్గంలో చేరబోతున్నారని తెలుస్తుంది. అక్కడే శరద్ పవార్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి, అక్కడ ఒక 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో ఒక 4-3 చేర్చుకోలేమా, చీల్చలేమా? చీలుస్తాం అని కూడా ప్రకటనలు చేస్తున్నారు. ఇక ఎలాగో వైసీపీ ఉండనే ఉంది. ఇది ఒక విచిత్రమైన కూటమి. ఇక్కడ చంద్రబాబు నాయుడు, బీజేపీ, పవన్ కళ్యాణ్, జనసేన అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా పోటీ చేశాయి. వీటికి భిన్నంగా వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ పోటీ చేసింది. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, ఈ కూటమి బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చి ఒకరికొకరు వ్యతిరేకంగా పోరాడుతుంటారు, కొట్లాడుతుంటారు. ఏంటిది? ఏబీ డ్రామాలు. అలాగే స్వతంత్రులు ఒక 7 మంది ఉన్నారు, అందులో ఒక 3 రారా ఇట్లాంటి ఆశతో ఉన్నారు బీజేపీ పార్టీ. అయినా వాళ్ళ బలం సరిపోయేటట్టు లేదు, ఇంకా వాళ్ళకు 29 మంది తక్కువ పడతారు. కాబట్టి ఆ 29 మంది రావాలంటే ఏం చేయాలి? ఉత్తరప్రదేశ్ లో ఉండేటువంటి సమాజ్వాదీ పార్టీని చీల్చాలి. ఆ సమాజ్వాదీ పార్టీ చీలిపోతుంది, సమాజ్వాదీ పార్టీ కూలిపోతుంది, అఖిలేష్ యాదవ్ పార్టీ మా దాంట్లో కలవబోతుందని ఎవరు చెప్తున్నారు? ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్ ఆయన చెప్తాడు 20 మంది సమాజ్వాదీ పార్టీ నుంచి మా దాంట్లో రాబోతున్నారని. అంతేకాదు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కేశవ్ ప్రసాద్ మౌర్య ఆయన చెప్తాడు సమాజ్వాదీ పార్టీ నుంచి రాబోతున్నాడని. అంటే ఇలా పార్టీలో ఒక గందరగోళాన్ని సృష్టించడానికి, ఎవరైనా అసంతృప్తి ఎంపీలు ఉంటే వాళ్ళని తమ వైపు లాక్కోవటానికి బీజేపీ చేసే ఎత్తుగడలు లేక బీజేపీ యొక్క కుట్రలు అని మనం భావించవచ్చు. అది తప్పని అఖిలేష్ యాదవ్ ఖండించాడు. సంతోషం, అది నిజంగా అవద్దని మనం కూడా కోరుకుందాం. కానీ బీజేపీ ప్రయత్నం మానుకుంటుందా? మానుకోదు. అంతేకాదు ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో వచ్చినటువంటి విభేదాల వల్ల, చిన్న చిన్న మనస్పర్ధల వల్ల ఇండియా కూటమి నుండి డిఎంకే స్టాలిన్ పార్టీ దూరంగా ఉంది. ఆ స్టాలిన్ పార్టీకి 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కాబట్టి ఆ స్టాలిన్ పార్టీని వాళ్ళు చీల్చలేరు. కానీ ఆ 22 మంది ఆ రోజు ఆబ్సెంట్ అయితే చాలు, అందులో సగం ఆబ్సెంట్ అయినా చాలు అని ఆశపడుతుంది బీజేపీ పార్టీ. ఆ విధంగా పార్లమెంట్ లో తాము పెట్టబోయేటువంటి బిల్లుకు ఆటంకం లేకుండా చేసుకోవటానికి అవినీతికర పద్ధతులన్నీ, కుట్రపూరిత పద్ధతులన్నీ, అప్రజాస్వామిక పద్ధతులన్నీ, రాజ్యాంగ వ్యతిరేక పద్ధతులన్నీ అది అనుసరిస్తుంది. అది చెప్పేటువంటి నీతి అబద్ధం, అది చెప్పేటువంటి సిద్ధాంతం అబద్ధం. కాబట్టి
ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుంది, ఇక్కడ ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వం కొనసాగుతుంది అనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని మనవి చేస్తూ చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.